ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న రాధాకిషన్ రావు అస్వస్థతకు గురయ్యారు. రెండో రోజు పోలీస్ కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావుకి ఉన్నట్టుండి హై బీపీ పెరిగింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు వైద్యులను పిలిపించి పరీక్షలు చేయించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రాధాకిషన్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న రాధాకిషన్ రావు అస్వస్థతకు గురయ్యారు. రెండో రోజు పోలీస్ కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావుకి ఉన్నట్లుండి హై బీపీ పెరిగింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు వైద్యులను పిలిపించి పరీక్షలు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రాధాకిషన్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే రాధాకిషన్ రావుకి వైద్య పరీక్షలు ముగిశాయి. వైద్యులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. కొద్దిగా బీపీ నార్మల్ కాకుండా హై అయ్యిందని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించిన మందులు అందించారు. మిగతా టెస్టులు కూడా కొన్ని బ్లడ్ టెస్టులు కూడా నిర్వహించి ఆ శాంపుల్స్ని తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం రాధాకృష్ణ కోలుకున్నాడు, బాగానే ఉన్నాడని చెప్పేసి కూడా వైద్యులు గుర్తించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కింద ఉన్న పార్కింగ్ ఏదైతుందో దాంట్లోకి తీసుకెళ్లి మళ్ళీ విచారిస్తున్నారు. దాంట్లో రాధాకిషన్కి సంబంధించిన ఈ కస్టడీలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి విచారణ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయనకు గంట సేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత విచారణ ప్రారంభించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే డీసీపీ విజయ్ కుమార్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ గంట తర్వాత ఆయనని విచారణ ప్రారంభం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పేసి కూడా వైద్యులు పోలీసులకు తెలియజేయడంతో ఇక్కడ నుంచి వైద్యులు వెళ్ళిపోవడం జరిగింది. ఏమైనా అత్యవసరం అయితే ఖచ్చితంగా హాస్పిటల్కి తరలిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. బీపీ కొద్దిగా ఎక్కువ కావడం వల్లనే ప్రాబ్లం వచ్చింది. ఆయనకు కొంచెం నీరసంగా ఉండి అలసటగా ఉందని చెప్పి పోలీసులకు తెలపడంతోనే వెంటనే ఇక్కడి వైద్య బృందాన్ని పిలిపించి వైద్య పరీక్షలు చేసి అనంతరం కొద్దిసేపటి క్రితం వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం రాధాకృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పేసి కూడా పోలీసులకు వైద్యులు చెప్పడంతో ఆయనని మళ్ళీ విచారణ గదికి తీసుకెళ్లారు. గంట సేపు విరామం ఇచ్చిన తర్వాత మళ్ళీ విచారించనున్నట్టు తెలుస్తుంది. సురేష్, ప్రముఖంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి విచారణ తర్వాత ఇప్పుడు ఏ కోణాల్లో విచారణ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా రాధాకిషన్ రావుకి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఇందులో చాలా ఉందని చెప్పేసి దర్యాప్తు బృందం గుర్తించడం జరిగింది. అందులో ఏదైతే ఎస్ఐబి కార్యాలయం ఉందో కార్యాలయంలో ప్రణీత్ రావుతో పాటు రాధాకిషన్ రావు కూడా కార్యాలయానికి వెళ్ళి ఈ ఎవిడెన్స్ డ్యామేజ్లో పాల్గొన్నాడు, ఆయనకు సహాయం చేశాడని చెప్పేసి గుర్తించారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల సమయంలో డబ్బులు తరలించారు. ఆ డబ్బులు ఎవరెవరికి తరలించారు, ఎంత డబ్బులు తరలించారు, ఎక్కడెక్కడ ఈ వెహికల్స్ మూవ్ అయ్యాయి, ఆ జీపీఆర్ఎస్ సిస్టమ్ అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి పూర్తిగా ఆ ఆధారాలన్నీ ముందు ఉంచి ఆయనను విచారిస్తున్నారు. ఈరోజు రెండో రోజు ఉదయం 8 గంటలకే విచారణ ప్రారంభించారు. 10 గంటల సమయంలో వెస్ట్ జోన్ డీసీపీ ఇక్కడికి చేరుకొని ఆయన కూడా విచారణలో పాల్గొన్నారు. మొత్తం దర్యాప్తు బృందం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ఆ ఎస్ఐబి కార్యాలయంలో ఎవిడెన్స్ డ్యామేజ్ చేసిన దాంట్లో 2 ఎలక్ట్రీషియన్లు అదేవిధంగా 4 హోంగార్డులు కూడా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. వారి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. అసలు ఆ డ్యామేజ్ చేసిన ఎవిడెన్స్ అంతా కూడా ఎక్కడ పడేశారు అంటే కొన్ని ముక్కలు మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూసీ నది కింద కొన్ని, వికారాబాద్ అడవుల్లో మరికొన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు. కానీ 50 హార్డ్ డిస్క్లు అంటే చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి. వాటన్నిటిని ఎక్కడ పడేశారు, మిగతా ఎక్కడైనా స్టోర్ ఏదైతే ఎవిడెన్స్కి సంబంధించి మళ్ళీ యూజ్ చేసుకోవడం కోసం ఆ స్టోర్ చేసిన హార్డ్ డిస్క్లు కానీ పెన్ డ్రైవ్లు కానీ ఎక్కడైనా దాచిపెట్టారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో చాలా కీలకమైంది ఎవిడెన్స్. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని చెప్తున్నారు. ఎంతమంది ఫోన్ ట్యాపింగ్లు అయ్యాయి, ఎక్కడెక్కడ ట్యాపింగ్ చేశారు, ఆ నెంబర్లను కూడా ట్రేస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళు ఇచ్చే ఆధారాలన్నిటిని కూడా కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే న్యాయమూర్తి కూడా ఈ కేసులో చాలా కీలకమైన ఎవిడెన్స్ని కూడా సబ్మిట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే సర్వర్లు రూమ్లో ఏర్పాటు చేశారంటున్నారు, హార్డ్ డిస్క్ల ద్వారా స్టోరేజ్ చేశారంటున్నారు. ఆ హార్డ్ డిస్క్లో ఉన్న సమాచారం ఏంటిది, వీళ్ళ స్టేట్మెంట్ ఆధారంగానే కేసు ఇప్పటివరకు దర్యాప్తు నడుస్తుంది. కానీ కీలకమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీంట్లో ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ ఆడియో రికార్డ్స్ ఖచ్చితంగా రికవర్ చేయాల్సి ఉంటుంది. అవి ఎక్కడున్నాయి, లేదంటే
ఎందుకంటే ఇప్పుడు డ్యామేజ్ అయిన ఎక్విప్మెంట్తోనే రీట్రీవ్ చేసే అవకాశం ఉందా లేదా అనేది ఇప్పటికీ నిపుణులతో ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీజ్ చేసిన మెటీరియల్ని కూడా ఎఫ్ఎల్సీకి పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ వచ్చే రిపోర్ట్ ఆధారంగా కూడా ఈ కేసుకు చాలా కీలకం కానుంది. ఒక ల్యాప్టాప్ని 2 సెల్ ఫోన్లని కూడా ప్రణీత్రావు దగ్గర సీజ్ చేశారు కాబట్టి అందులో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, అక్కడి నుంచి డిలీట్ చేసి ఉంటారు కాబట్టి రీట్రీవ్ చేస్తే ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ప్రణీత్రావు అదేవిధంగా భుజంగారావు, తిరుపతి అన్న ముగ్గురు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రాధాకిషన్ రావును కూడా విచారిస్తున్నారు. మొదటి రోజు నిన్న 6 గంటల పాటు విచారించారు. ఈ రోజు ఉదయం 8 గంటలకే విచారణ ప్రారంభించారు దర్యాప్తు బృందం. ప్రస్తుతం ఆయన గంట క్రితం అస్వస్థకు గురి కావడంతోనే కొద్దిసేపు విరామం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకా మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకుల పేర్లు ఈయన బీఆర్ఎస్ సుప్రీం అని చెప్పాడు. ఆ సుప్రీం ఎవరు ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు కాబట్టి ఆ సుప్రీంని కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా? మాజీ మంత్రులు 3 కీలకంగా ఉన్నారని చెప్తున్నారు. వారికి సంబంధించిన ఎవిడెన్స్ ఏముంది అనేది ముందు రాధాకృష్ణరావు దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా సేకరించి వాళ్ళని నోటీసులు ఎక్కించి పిలుస్తున్నప్పుడు సరైన సమాధానాలు కూడా రాబట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాధాకిషన్ రావు ఇచ్చే స్టేట్మెంట్ అంతా చాలా కీలకంగా మారబోతుంది. థ్యాంక్ యూ సురేష్.